కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మీడియాకు తెలియజేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు సామర్లకోట పట్టణం స్థానిక స్టేషన్ సెంటర్ వద్ద గల అన్నా క్యాంటీన్ను సామర్లకోట మున్సిపల్ కమిషనర్ జె రామారావుతో కలిపి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ జె రామారావు అన్నా క్యాంటీన్ యొక్క ఆధునీకరణ పనుల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. బ్రహ్మచారులందరూ చికెన్ భోజనం రోజు అవునండి. బ్రహ్మచారులు బ్రహ్మచారి కదా, ఇంకా తీసుకోలేదు, ఇంకా లేదు సార్, దొరకలేదా? ఏది పుట్టుక నోటిగా తిరగలేదు కదండి, ఎందుకు తిరగలేదు? ఆయన పెట్టాలి ఇదండి ఇదండి వాట్సాప్లో అన్నీ పోతాయి. సార్ వస్తారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా అభివృద్ధికి శ్రీకారం చుట్టాడు. మరి 2 నెలల్లో కార్యక్రమం, 2 నెలల్లో కూడా అప్పుడే అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి కోట్లాది రూపాయలు ఇలా తెచ్చి ఇలా అభివృద్ధి చేయాలని జయంతో మేము అందరూ కూడా పనిచేస్తున్నాం. మరి అన్నా క్యాంటీన్లు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా భోజనం కల్పించాలనే ఉద్దేశంతో, పేదవాడు ఎవడో కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో మరి ఆ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్ నిరాటంగా మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో పూర్తి చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మరి రద్దు చేశాడు. మేమైతే వైఎస్ఆర్ పెట్టుకోవాలని చెప్పి కూడా చెప్పినా వైఎస్ఆర్ తండ్రి పేరు కూడా పెట్టకుండా మరి రద్దు చేయడం జరిగింది. మరి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి రేపు ఇవాళ ఓపెన్ చేయడం జరుగుతుంది. మనదైతే సామర్లకోట పెద్దాపురం అయితే 16వ తారీఖుని ఉదయం మరి 5:30కి 7 గంటలకు 6:30 7 గంటలకల్లా మరి 2 క్యాంటీన్లు కూడా ఓపెన్ అవుతున్నాయి. అంటే పేదవాళ్ళకి మరి టిఫిన్ 5 రూపాయలకి ఇడ్లీ కానీ పూరీ కానీ, అలాగే భోజనం 12 గంటలకి 11:30కి భోజనం కూడా 5 రూపాయలకే భోజనం పెడతాం. సాయంత్రం కూడా 7:30కే భోజనం పెట్టడం జరుగుతుంది. అంటే పేదవాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి వినియోగించవలసిన అవసరం, ఎందుకంటే చాలా ముసలి వాళ్ళు కానీ బాగా పేదవాళ్ళు కానీ ఇవాళ ఎక్కడ కూడా ఆకలితో ఉండకూడదు ఉద్దేశం మంచి కార్యక్రమం చేసి చాలా సంతోషం. అలాగే సామర్లకోట వచ్చినప్పటికీ ఇవాళ అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. ఇలా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా వెనక్కి చేయాలని, దానికి 10 లక్షల కోట్లతో ట్రాన్స్ఫర్ వెనక్కి చేసి రోడ్డు అన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచనతో తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చినప్పటికి గడియాల స్తంభం, అలాగే పార్కు, నీలమ్మ చెరువు దగ్గర పార్క్కి కూడా
మరి 23 లక్షలు ఇవాళ శాంక్షన్ చేసి టెండర్ పెట్టడం జరిగింది. అలాగే 35 లక్షలతోటి సామర్లకోటలో మెయిన్ డ్రైన్స్ అన్ని కూడా క్లియర్ చేయాలనే ఆలోచనతోటి 35 లక్షలు కూడా శాంక్షన్ చేసేయడం జరిగింది. అలాగే ఇవాళ మరి పెద్దాపురం రాజానగరం రోడ్ కూడా మరి అది కూడా బాగోలేదు అని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే దాన్ని కూడా ఇమ్మీడియట్గా చేయమని చెప్పి ఆదేశించారు. దాన్ని కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటే, అలాగే ఇలా చెరువుల అభివృద్ధి, అలాగే నీలం చెరువు కూడా దాన్ని పూర్తిగా డెవలప్ చేసి వాకింగ్ ట్రాక్ పార్క్ కూడా ఇలా చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది. అంటే 2 నెలల్లో ఇవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి వేళ చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తున్నాడు. ఇవాళ మమ్మల్ని అందరూ కూడా మీరందరూ కూడా నియోజకవర్గంలో పనిచేయండి, జనంతో ఉండండి, ప్రజలకు ఏ అవసరం ఉన్నాయో అన్నీ కూడా చేయండి అని చెప్పి ఇవాళ చెప్తున్నాడు. అందుకైతే ఇవాళ ఈ 2 నెలల్లోనూ కూడా మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టూ పని కూడా ప్రారంభించామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. డ్రైన్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి. డ్రైన్స్ దానికి 35 లక్షలు ఇచ్చి ఇవాళ డ్రైన్స్ కూడా బాగు చేయడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్ మాత్రం అందరూ కూడా ఉపయోగించుకోండి. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు అందరూ వచ్చి ఆకలితో ఉండకుండా మరి ఇలా 16వ తారీఖు నుంచి 15వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు. 16 నుంచి సామర్లకోట ఇది ఓపెన్ అవుతుంది. దీనికి కూడా రిపేర్ మొత్తం పాడు చేశారు, స్కూల్ పెట్టారు, మరి ఇవన్నీ కూడా చేశారు. స్కూల్ కూడా హై స్కూల్కి మార్చడం జరిగింది. దాన్ని కూడా తొందరగా స్కూల్ కట్టిస్తాం. 8 లక్షలతోటి పూర్తిగా మరలా చేసి వేళ అందరికీ అందుబాటు చేసే విధంగా చర్య తీసుకోవడం జరిగింది.